సూపర్ అమ్మా అమ్మోయ్ అమ్మోయ్ తిన్నగా లోపలికి దూసుకొచ్చేస్తున్నారు ఎవర్రా మీరు? ఇదిగో రాగి అన్నావంటే ఈ చుట్లు పోతే మొహం పచ్చడైపోద్ది. ఏమనుకున్నావో ఏమో. నీ సంగతి పూర్తిగా తెలిసిపోయింది. నీ పనులు సెటిల్ అయిపో. మన నా సంగతి ఏంటి? నడుము వచ్చి పనిచేసేవాడికి ఆ చోటు ఈ చోటు ఏంట్రా? ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చో. అంతే. అయితే చూసుకో. ఆహా సూపర్ ప్లేస్. అమ్మో అది నా ప్లేస్. బిస్కా అమ్మో ఇది నా చోటు నా సీటు. నీదే నీదే. అల్లుడు గారు అబ్బాయి గారు అమ్మాయి గారు అందరూ రండి, ఇక్కడ దురాక్రమణ జరుగుతోంది. బావగారు పెద్ద చెల్లెమ్మా, చిట్టి తమ్ముడు, చిట్టి చెల్లెమ్మా అంతే కదూ. ఏది చెల్లెమ్మా ఒక్కసారి అన్నయ్య అని కమ్మగా పిలు. అబ్బో చెల్లెమ్మకి ముక్కు మీద ఉంది కోపం. డార్లింగ్ ఏం చేస్తున్నావు? రేయ్ ఇంటిని సంత చేసిన వసంత నువ్వు అక్కుంపక్కం. హలో వాడు నాకు కనుకొట్టాడు. ఇదిగో సంత. నా పేరు సంత కాదు వసంత. ఏదో ఒక సంతలే. నీలాంటి జంపర్ బంపర్ అందగత్తలను చూస్తే మా వాడికి కాస్త ఉలికిపాటు జాస్తిలే. ఏమనుకో మాకు. ఇదేమిటి? అదంతేలే. ఎక్కడుండాల్సిన అక్కడ, ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడ లేకపోతే నాకు మహా సిరాకు. అసలు ఎవరా నువ్వు? అట్ట అడగరాదు చెప్తా. అమ్మొచ్చి ఒరే ఒరే నా కొంపకు దెయ్యాలట్టాయి, నువ్వు పెద్ద కొడుకుగా వచ్చి వాటికి బుద్ధి చెప్పరా అంది. నువ్వు పెడతావా అన్నా. ఓ అంది. ఇంకేంటి వచ్చేసా. ఏంటి పెద్ద కొడుకన్నా? అవు అత్తయ్య. అమ్మోయ్ అత్తయ్య. అమ్మోయ్ ఏమిటి వీడు చెప్పేది? నిజం, వాడు నా పెద్ద కొడుకు. వాట్? పెద్ద కొడుకా? అంతే కదా అమ్మా. ఇదిగో ఎన్నాళ్ళు లేని పెద్ద కొడుకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చెప్పమ్మా చెప్పు మమ్మీ. నేను చెప్తాను. మీరు పుట్టక ముందు ఆవిడికి పెళ్లి కాకముందే పుట్టినవాడేమో. అల్లుడు ఆయన మీద చేసుకోవడానికి నువ్వెవర్రా? చెల్లెమ్మా నార్మీ ఎవర్రా నీ చెల్లెలు? పో పో బయటికి. బాలు, నువ్విక్కడికి గూండాగా రాలేదు, నా పెద్ద కొడుకుగా వచ్చావు. బలప్రయోగం చేస్తే వీళ్ళింకా రెచ్చిపోతారు. అమ్మా వీళ్ళింత మాటలు అంటుంటే పడతాను. నేనే కాదు నువ్వు పడాలి. తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద చెయ్యతనని ప్రమాణం చెయ్యి. తాతయ్య పెరట్లో చెట్టెక్కాడు, దిగమంటే దిగట్లేదు. అదిగో అమ్మమ్మ. ఏమండి కింద పడితే ప్రమాదం, కిందకి దిగండి. ఏమండి కింద పడితే ప్రమాదం, కిందకి దిగండి. వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా కిందకి దించు. అలాగేనమ్మా. బాబు రౌడీలు నన్ను చంపడానికి తరుగుకొస్తున్నారు, నన్ను కాపాడు. కాపాడతా. ఎంత ఇస్తావు? ఇస్తాను, ఎంత కావాలని ఇస్తాను. 5,000 ఇస్తా. ఇస్తాను, నన్ను కాపాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ముందు క్యాష్ కొట్టు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తర్వాత ఇస్తాను. అట్టయితే కుదరదులే. అరువు పెట్టదురా అంది మా బామ్మ. చేతిలో డబ్బులు పడందే దెబ్బలు కొట్టే 3 రాదు మనకి. బాబు నేను కోటీశ్వరుణ్ణి, నీ డబ్బు ఎక్కడికి పోదు, నన్ను కాపాడు. అంత పెద్దోడివి అయితే అస్సలు నమ్మను. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను. వెళ్ళు వెళ్ళు. బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఈయన్ని తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించు.
నిన్న అడ్మిట్ చేసిన పేషెంట్ కోసం వచ్చారా? అవును సార్. ఇప్పుడు ఆయనకి ఎలా ఉంది? యాక్సిడెంట్ వల్ల తలకు బలమైన గాయాలు తగిలాయి. మతిస్థిమితం కోల్పోయారు. ఆయన ఒకసారి చూడొచ్చా డాక్టర్? ఆయన్ని బాంబేలో ఉన్న స్పెషలిస్ట్ చూపించడానికి తీసుకెళ్లారు. డబ్బు కోసం కక్కుర్తి పడి ఎంత పొరపాటు చేశాంరా. సర్లే పద. చెప్పానుగా బాబు, మతిస్థిమితం లేదని. ఆయన బాగున్న రోజుల్లో ఈ ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఒకరోజు మేడపై నుండి పడిపోయి తలకు పెద్ద గాయం తగలడం వల్ల ఆయనకు మతిస్థిమితం తప్పి అమ్మో, నుదుటి మీద రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు పెట్టుకొని కష్టాల్లో ఉన్నావంటే పడిపోయాం. మోసం, దగ, అబద్ధం. బెదరు మూట ముల్లి చేద్దాం. పద బెదరు. పచ్చిమిరపకాయ తిన్న కాకిలా అరుస్తావు. అసలు నీ గోల ఏంటి? ఏంటా? పెద్ద లారీ గుద్దాడం, దానివల్ల మతిపోవడం మనకు తెలుసు కదా. అవ్వా అవ్వా, మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్ల మతిపోయిందని అబద్ధం అనింది. బెదరు, దీంట్లో మొత్తలా ఉంది. మనకెందుకు, పోదాం బెదరు. ఇంటి గుట్టంతా చెప్పి ఇది మాత్రం చెప్పలేదంటే చెప్పుకోలేని పరిస్థితి అయి ఉండాలి. ఎందుకంటే చెప్పాల్సి వచ్చిందో ఆలోచించక ఎందుకలా చెప్పిందని గుంజుకుంటావేంటి అంట. అంటే ఏంటి? ఇక్కడ ఉంటావా? అమ్మకి మాట ఇచ్చాను, ఉంటాను. అదట్టా ఉంచు. పెద్ద ఆయన్ని ఆ రోజు డబ్బుకి కక్కుతు పడకుండా రక్షించుంటే ఈ ఇల్లు ఇట్ట అయ్యేది కాదు. ఇప్పుడు ఇక్కడే ఉంటే అమ్మకిచ్చిన మాట చెల్లించినట్టుంటుంది. నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఊరుకో తాతయ్య, నువ్వు ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, నీ ఇద్దరు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి సంగతి? ఏమండి మరేమోనండి. ఇదిగో అండి గిండి అంటే మనుషుల మధ్య గండి పెట్టినట్టు ఉంటుంది. ఎంత చక్కా నన్ను మావయ్య అని పిలు, దగ్గరైనట్టు ఉంటుంది. నాకు అసలే మమకారం అంటే కొంచెం ఇదిలే. అలాగే మావయ్య. అది గది. ఇప్పుడు చెప్పు మావయ్య, వంటవాడు తాతయ్య టిఫిన్ పెట్టమంటే పెట్టడం లేదు. మన తిండి తిట్టు, మనకి తిండి పెట్టనంటాడా? ఏమొచ్చిందంట? ఓయకాలం వచ్చి ఉంటది. అయితే టైం వచ్చింది, పద. తాతయ్య నువ్వురా. ఇదిగో వంటన్నా, ఆకలి దంచేస్తుంది, టిఫిన్ పట్రా. టిఫిన్ లేదు, గిఫిన్ లేదు, ఉండే అవతలకే. ఇంట్లో ఎవరికి పెట్టకుండా నువ్వే మెగుతున్నావా ఏంటి? ఒళ్ళు ఇట్ట పెంచావు. అయితే ఇప్పుడు టిఫిన్ పెట్టనంటావు అంతే. కొట్టరా సోడా. ఈడికి సోడా వేస్ట్ బెదరా. అంతేనంటావు? అంతే. సరే కానీ కానీ చపాతీ పిండి వచ్చినట్టు వచ్చేసారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కింద నుంచి వచ్చా. వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా, టిఫిన్ పెడతావు గాని. బెటా చట్నీ వేయి, ఇంకా వేయి, ఇంకా ఇడ్లీలు పట్టరా. బాలు, అమ్మా
ఏంటమ్మా? ఏంటమ్మా? పేదవా, నా కడుపుని ఎందుకు పుట్టలేదురా నువ్వు? పుట్టకపోతేనే ఇప్పుడు నీ కడుపులో పెట్టుకుని చూసుకోవచ్చు కదా అంట.